హాయ్ అందరికీ నమస్కారం. తమిళ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొదటి సభ తర్వాత దాదాపుగా 8 నెలల తర్వాత రెండో సభ నిర్వహించారు. ఈ రెండో సభకు కూడా మొదటి సభ కంటే ఎక్కువ జనం వచ్చారు. ఇది మధురైలో జరిగింది. సో ఈ నేపథ్యంలో విజయ్ తమిళనాడులో ఏమాత్రం ప్రభావం చూపించగలుగుతాడు, ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడా? ముఖ్యంగా విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ చూస్తే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి, విజయ్ వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్ళగలిగారు, మరి విజయ్ ముఖ్యమంత్రి అవ్వగలడా? ఈ అంశాలు మనం మాట్లాడుకుందాం. సో అసలు మనకి తమిళ రాజకీయాల్లో నటీనటులు అంటే సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని వేరు చేసి చూడలేం. చాలా మంది సినిమా రంగంలోని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఉదాహరణకు కరుణానిధి ఆయన సినిమా రంగం నుంచి వెళ్ళిన వాడే. ఆయన ఒక రచయితగా ఉండే కరుణానిధి ఆ తర్వాత డిఎంకే పగ్గాలు చేపట్టాడు. ఇవాళ డిఎంకే అనేది ఆయన కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆయన తర్వాత స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ రాబోతా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా ఒక హీరోగానే ఉన్నారు. సో ఆ తర్వాత ఎంజీఆర్ కూడా ఆయన అన్నా డిఎంకే అని పార్టీ పెట్టారు. ఆయన డిఎంకేలో ఉండేవాడు, విభేదించి అన్నా డిఎంకే అనే పార్టీ పెట్టాడు. ఆయన కూడా పార్టీ పెట్టిన మొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా విజయం సాధించగలిగాడు. ఆ తర్వాత జయలలిత కూడా అంతే ప్రభావం చూపించారు. ఒక రెబల్ లీడర్గా జయలలిత తమిళనాడులో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇకపోతే శరత్ కుమార్ గారు కూడా సొంత పార్టీని పెట్టుకున్నారు. శరత్ కుమార్ గారు పెట్టుకున్నప్పటికీ ఒక దశలో ఆయన దాదాపు 40 సీట్లు గెలుచుకొని తన ఆధిపత్యాన్ని కూడా నిరూపించుకున్నారు. సో తర్వాత కమల్ హాసన్ పార్టీ పెట్టుకున్నారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు ప్రకాష్ రాజ్ లాగా. తర్వాత విజయ్ కూడా ఇప్పుడు పార్టీ పెట్టారు. మరి విజయ్ ఎంతవరకు విజయం సాధించగలడు? మన తెలుగులో చూస్తే కనుక ఎన్టీ రామారావు 9 నెలల్లోనే పార్టీ పెట్టి విజయం సాధించారు. కానీ చిరంజీవి గారు మాత్రం విజయం సాధించలేకపోయారు. కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో కృష్ణ, మురళీమోహన్, కృష్ణరాజు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా సొంత పార్టీ పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళంతా ఏదో ఒక పార్టీలో చేరి ఎంపీలుగానో లేకపోతే ఎమ్మెల్యేలుగానో పనిచేసిన వ్యక్తులు. కానీ ఇవాళ చిరంజీవి గారు మాత్రమే ఒక సినిమా రంగం నుంచి వచ్చి ఒక ప్రత్యేకమైన పార్టీ పెట్టి వెళ్ళిన వ్యక్తి. ఎన్టీఆర్, చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, కరుణానిధి వచ్చినప్పుడు జాతీయవాదానికి వ్యతిరేకంగా అంటే జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా గళం వినిపించారు కాబట్టి డిఎంకేకి ఆ రోజు భవిష్యత్తు ఉండింది. ఆ తర్వాత ఎంజీఆర్ వచ్చినప్పుడు కరుణానిధి మీద వ్యతిరేకత ఎంజీఆర్కు ప్లస్ అయిపోయింది. సో అప్పుడు కూడా ఆయన ఒక పక్షంతో పోరాడాడు. సో అక్కడ చాలా రోజులుగా కాంగ్రెస్, బీజేపీ లేవు. సో డిఎంకే ఏకచిత్రాధిపత్యం ఉన్నప్పుడు ఈయన అన్నా డిఎంకే పెట్టి విజయం సాధించాడు. ఈవెన్ జయలలిత కూడా ఆ 2 పక్షాలు మాత్రమే కొట్టుకునేవి కాబట్టి ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు శరత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ అయ్యి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కమల్ హాసన్ కూడా అదే పరిస్థితి. ఇకపోతే విజయ్ ఇవాళ పార్టీ పెట్టే నాటికి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఏకపక్షమే ఉంది. ఇక్కడ కూడా ఆ రోజు ఏ రకంగా అయితే ఎంజీఆర్కు పరిస్థితులు ఉన్నాయో ఇవాళ ఈయనకు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. కేవలం డిఎంకే మాత్రమే ప్రత్యర్థి కనపడుతోంది. అన్నా డిఎంకే పెద్దగా బలంగా లేదు అనేది మనందరికీ తెలిసిన విషయం. సో కరెక్ట్గా ఒక స్పేస్ ఉన్నప్పుడు విజయ్ రావటం అనేది విజయ్కి ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి ఒక స్పేస్ ఉండింది. కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్న దశలో ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి 9 నెలల్లోనే ఆయన అద్భుతాలు క్రియేట్ చేయగలిగారు. కానీ చిరంజీవి గారు వచ్చినప్పుడు 2 బలమైన పక్షాలు అప్పటికే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ 2 బలమైన పక్షాలు ఉండటం వల్ల స్పేస్ లేకపోవటం వల్ల వాళ్ళని గెలిపించాలంటే వీళ్ళని గెలిపించాలంటే వాళ్ళకి ఓటేయాలన్న రీతిలో చిరంజీవి ఆ రోజు రాజకీయాల్లో రాణించలేకపోయారు. 18 సీట్లకి పరిమితమయ్యారు. సో ఈ రొచ్చు రాజకీయాలు వద్దనుకుని ఆయన వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే 2 బలమైన సామాజిక వర్గాలు లీడ్ చేసే పార్టీలు ఈ 2. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మలు లీడ్ చేసే పార్టీలు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది పచ్చి వాస్తవం. సో అటువంటిప్పుడు 2 సామాజిక వర్గాలు కూడా బాగా డబ్బున్న సామాజిక వర్గాలు. వాళ్ళని కాదని మరొక సామాజిక వర్గం రాజకీయం చేసే పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఈ 2 బలమైన సామాజిక వర్గాలు ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ధైర్యం చేసి ప్రజారాజ్యం పార్టీ ఎక్స్పీరియన్సెస్ను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారు రాగలిగారు. వచ్చిన తర్వాత 2019లో తన ఫేట్ చూసుకున్నారు. ఒంటరిగా ప్రయాణం చేయటం అనేది డేంజరస్. ఇక్కడ 2 పక్షాలే ఉన్నాయి. ఈ పక్షం గెలవాలి అంటే ఈ పక్షాన్ని ఓడించాలి, ఈ పక్షం
గెలిపించాలంటే ఈ పక్షాన్ని ఓడించాలి, అంతే తప్ప మూడో వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు అని తెలుసుకున్నాడు. స్ట్రాటజీ రూపొందించారు. 2004లో 2024లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించారు. ఇది వాస్తవానికి. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి పోల్చుకుంటే విజయ్ ఏమో ఒక మంచి స్పేస్ ఉన్న పరిస్థితుల్లో విజయ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు స్పేస్ లేకపోయినా కానీ ఏదో ఒక రకంగా ఆయన స్పేస్ కొంచెం క్రియేట్ చేసుకున్నారు. అట్లీస్ట్ ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్ళగలిగారు. ఈ తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఎలా ఉంటుంది, ఆయన ప్రయాణం, ఆయన ముఖ్యమంత్రి వరకు ఆయన వెళ్ళే ప్రయాణాల్లో ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయ్తో పోలిస్తే ఇద్దరు కూడా బలమైన సినిమా నేపథ్యం ఉన్నవాళ్ళు, చాలా స్ట్రాంగ్ అభిమాన బలం ఉన్నవాళ్ళు, అభిమాన సంఘాల మద్దతు ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు అని చెప్పాలి. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. విజయ్ది కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి అంత ఆర్గనైజ్డ్గా ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ బహుశా ఈ దేశంలో ఎవరికి లేదన్న సంగతి మనకు తెలుసు. కానీ విజయ్కి ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అభిమాన సంఘాలు, ఊరికి ఒక అభిమాన సంఘం, అట్లా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అదొక ప్లస్ అని చెప్పాలి. ఈ ఆర్గనైజ్డ్ దాంతో ఇంకొంచెం అద్భుతాలు చేయగలగడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన వైఖరి కనబడుతోంది. విజయ్కి మాత్రం స్పష్టమైన వైఖరి ఇంకా లేదు. ఎందుకు అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇవాళ డిఎంకేనేమో రాజకీయ ప్రత్యర్థి అంటున్నాడు, బీజేపీ ఏమో ఐడియాలజికల్ శత్రువు అని చెప్తున్నాడు. సో సో ఒకళ్ళేమో పొలిటికల్ అపోనెంట్, పొలిటికల్ ఎనిమి, ఒకళ్ళేమో ఐడియాలజికల్ ఎనిమి అని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన వాదం కూడా ద్రవిడ వాదంతోనే ముందుకెళ్తున్నాడు. అది పెద్ద మైనస్ అని చెప్పాలి. సో ఇందులో పవన్ కళ్యాణ్ ఏమో హిందుత్వ వాదంతో ఇవాళ దేశం మొత్తం తిరిగేస్తా ఉన్నాడు. ఈయనేమో ద్రవిడ వాదాన్ని పట్టుకొని ముందుకు వెళతాం, కానీ రాజకీయంగా డిఎంకేను కాదని నన్ను గెలిపించండి అని చెప్తున్నాడు. సో ఇది కొంచెం ఆయన రాజకీయ స్పష్టత ఇంకా లోపించిందేమో, ఇంకొంచెం క్లారిటీతో ఆయన వస్తే బాగుంటుందేమో. ఎందుకంటే డిఎంకేకున్న ద్రవిడవాదాన్ని ఈయన కూడా అదే ద్రవిడవాదాన్ని తీసుకుంటే ద్రవిడవాదాన్ని నమ్ముకున్న రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. అన్నా డిఎంకే ఇవాళ ద్రవిడవాదంతో పూర్తిగా లేదు. సో అదేవిధంగా బీజేపీ ఉంది. అక్కడ బీజేపీ, అన్నా డిఎంకే, పవన్ కళ్యాణ్ కలిస్తే హిందూవాదం కూడా అక్కడ ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఎవరైతే ద్రవిడవాదంతో విసిగి వేసారిపోయారో, దాదాపు 50 ఏళ్లుగా ఈ ద్రవిడ వాదం 70 ఏళ్లుగా ద్రవిడవాదంతో ఉన్న ఈ పార్టీల నేపథ్యంలో కొంత విసుగు చెందిన ప్రజలు, ఫ్రస్ట్రేటెడ్ ఓటర్లు ఎక్కువగా కనపడుతున్నారు ఈ జనరేషన్లో. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అన్నా డిఎంకే ప్రత్యామ్నాయం, డిఎంకే ప్రత్యామ్నాయం అంటే రేపు అన్నా డిఎంకే, బీజేపీ, జనసేన కూటమే కనిపించే అవకాశం కనపడుతుంది. నేను జనసేన పార్టీని ఎందుకు కలిపానంటే జనసేన పార్టీ బోర్డర్లో ఉండే ఒక కనీసం 4-5 నియోజకవర్గాలు పోటీ చేసే ఆలోచన కూడా చేస్తోంది అన్నది పార్టీ పెద్దల నుంచి మనకు అనధికారికంగా లభిస్తున్న సమాచారం అన్నమాట. సో ఏదేమైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పక్షాలను కలిపి ఇక్కడ తెలుగుదేశం పార్టీని, బీజేపీని కలిపి ఏదైతే ఫార్ములాను ఆయన వర్కౌట్ చేశారో తమిళనాడులో కూడా అలాంటి ఫార్ములాని వర్కౌట్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇవాళ ద్రవిడవాదం వద్దనుకునే వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్గా ఈ కూటమి కనపడే అవకాశం ఉంది. ద్రవిడవాదం కావాలనుకుంటే అది డిఎంకే అవ్వచ్చు, లేకపోతే విజయ పార్టీ అవ్వచ్చు. కాబట్టి స్పష్టంగా విజయ్ డిఎంకేని కాదని ఆయనకి ఎందుకు ఓటేయాలనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారని చెప్పాలి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి స్ట్రాటజిస్టులు ఎవరూ లేరు. ఆయనే వ్యూహాలు ఆయనే రచిస్తాడు, ఆయనే అమలు చేస్తాడు. కానీ విజయ్కి అట్లా కాదు. ఒక ప్రశాంత్ కిషోర్ అనే ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజిస్ట్ ఆయన పక్కన ఉన్నాడు. ఏదేమైనా ఆయనకు వస్తున్న జనాన్ని చూసి మాత్రమే మనము విజయ్ ముఖ్యమంత్రి అవ్వగలడని మనం భావించడానికి లేదు. చరిత్రలో అందరికంటే ఎక్కువ జనం వచ్చింది చిరంజీవి గారికి. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 10 లక్షల మంది జనం హాజరయ్యారు తిరుపతి సభకు. అక్కడి నుంచి నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఇప్పటి వరకు కూడా ఆ స్థాయి జనం ఎక్కడ రాలేదు. విజయ్ కూడా 4 లక్షల మంది వచ్చారు, 5 లక్షల మంది వచ్చారు అంటున్నారు. కానీ 10 లక్షల మందితో చిరంజీవి గారి సభనే ఇప్పటికి కూడా ఒక హైలైట్ అని చెప్పాలి. ఇకపోతే మరి ఆయన విజయ్ అనే ఆయనకి రాజకీయాల పట్ల పూర్తి స్థాయి మమకారం ఉందా, లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించగలడా అంటే ఒక్క ఎన్నిక ఎదుర్కొన్న తర్వాత మాత్రమే మనం చెప్పగలం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ ఇంతకుముందు పార్ట్ టైం పొలిటీషియన్ రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు, కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ఎవరు మాట్లాడట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మమేకమైపోయారు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన అన్ని శాఖలను కూడా చాలా అద్భుతంగా ముందుకు రన్ చేసుకుని తీసుకెళ్ళగలుగుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు.
కానీ విజయ్ మాత్రం నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఒక్క ఎన్నిక కూడా ఆయన ఫేస్ చేయలేదు కాబట్టి 2026లో ఎన్నికలు ఫేస్ చేసిన తర్వాత నిజంగా అప్పుడు ఓటమి వచ్చిన తర్వాత కూడా ఆయన నిలబడగలిగితే నిజమైన రాజకీయ నాయకుడిగా ఉంటాడు. ఓటమి వస్తే కనుక ఆయన పారిపోతే కనుక ఖచ్చితంగా తమిళనాడులో బీజేపీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. బీజేపీ అన్నాడీఎంకే కూటమికి మంచి ఫ్యూచర్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు.